హాయ్ అండి, అందరికీ నమస్కారం. సినిమా పేజ్ ఛానల్కు స్వాగతం. సో ఈరోజు సినిమా విషయానికి వస్తే అఖండ టూ గురించి ఒక అదిరిపోయే అప్డేట్ అనమాట. అంటే అభిమానులు ఇంకా ఉత్సాహపరిచే అప్డేట్. అదేంటంటే యాక్చువల్గా అఖండ టూ సినిమా ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ పనులు అయితే జరుగుతుంది. సో ఇది ఇలా ఉంటే ఇప్పుడు బాలకృష్ణ సినిమా అఖండ టూ మీద ఎంతటి అంచనాలు ఉన్నాయో అసలు సినిమా అంటే బాలకృష్ణ గారి సినిమా కెరియర్లో ఇంత పెద్ద హైప్ ఇంతవరకు ఎప్పుడు రాలేదన్నమాట. సో ఇంత పెద్ద హైప్ ఈ అఖండ టూకో వస్తుందన్నమాట. సో ఇప్పుడు ప్రత్యేక అది కొత్త న్యూస్ ఏంటంటే ఈ సినిమా ఓటీటీ హక్కుల కోసం అంటే దేశంలో ఉన్న ఒక బడా ఓటీటీ అంటే సంస్థలు అనమాట. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి రెండు అయితే ఖచ్చితంగా వచ్చాయి. ఆ సినిమా ఫోటేజ్ కొంతవరకు చూశారనమాట. అది చూసిన తర్వాత వీళ్ళైతే ఖచ్చితంగా ఈ సినిమా రైట్స్ మాకే కావాలని అమెజాన్ ప్రైమ్ ప్లస్ నెట్ఫ్లిక్స్ వీళ్ళు ఖచ్చితంగా ఉన్నారనమాట. ఈ హక్కులు మేము కొనుక్కోవాలని. కానీ వీళ్ళిద్దరు ఎవరు తీసుకుంటారని అప్పటికే పోటీ ఏర్పడింది. అది పోతే ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఓటీటీ సంస్థ అనమాట, అదే జియో హాట్స్టార్. ఈయన కూడా ఇప్పుడు రంగంలో దిగాడు. రంగంలో దిగి ఈయన చూడడం అనమాట. కొంతవరకు ఆ సినిమాని చూసి వీళ్ళని కూడా ఖచ్చితంగా ఈ రైట్స్ మాకే కావాలి అని వీళ్ళు కూడా పట్టుబడుతున్నారనమాట. ఇప్పటికే అంటే 3 మెగా ఓటీటీ సంస్థలు ఆ సినిమా ఓటీటీ హక్కుల కోసం భారీగా పోటీ పడుతున్నారనమాట. అదే కాకుండా ఇంకొకటి నార్త్ ఇండియన్ నుంచి ఇంకా కొంతమంది వచ్చారు. ఆ నార్త్ ఇండియన్స్ వచ్చి వీళ్ళు కూడా ఆ సినిమాని చూడడం జరిగితే వాళ్ళు సినిమాలు చూసేసి బయట వచ్చిన తర్వాత వాళ్ళలో ఒక డివోషనల్ షివరింగ్ అంతే వచ్చిందంట. అంటే ఆ సినిమా అంత అద్భుతంగా తెరకెక్కించారు, అవుట్పుట్ అంత అద్భుతంగా వచ్చింది అనే విధంగా వీళ్ళు ఒక రకమైన ఒక భక్తి భావంతో అక్కడ థియేటర్ నుంచి బయటకు వచ్చారనమాట. బయటకు వచ్చి వీళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఖచ్చితంగా ఈ సినిమా హక్కుల్ని, ఓటీటీ హక్కుల్ని అయితే మేమే దక్కించుకోవాలి అనే విధంగా వీళ్ళు కూడా పట్టుబడుతున్నారంట. ఇప్పుడు చెప్పాలంటే 3 ప్రధాన ఓటీటీ సంస్థలు ప్లస్ ఇంకా వేరే వాళ్ళు అనమాట. ప్రతి వాళ్ళు ఇక్కడ వచ్చి ఆయన ఆ సినిమా అఖండ 2 సినిమాని చూసి ఖచ్చితంగా ఈ హక్కులైతే మాకే కావాలి అనేది పోటీ పడుతున్నారంట. సో కాకపోతే ఇంకా ఇప్పుడు ఎంతమంది వచ్చినా అయినప్పటికీ ఎవరైతే కోట్ ఎక్కువ చేస్తారో వాళ్ళకే ఆ హక్కులైతే వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అఖండ 2 సినిమాకు ఈ ఓటీటీ రైట్స్కే దాదాపు 60 కోట్లుగా ఫిక్స్ చేశారనమాట. 60 కోట్ల రూపాయలు ఓటీటీ వాళ్ళకి, అంటే ఓటీటీ ఆ రైట్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు 60,000 రూపాయలు, అంటే 60 కోట్లు అనమాట. 60 కోట్ల అంటే ఆ రేట్కి ఫిక్స్ చేశారనమాట. సో ఇప్పుడు వచ్చిన ఓటీటీ వాళ్ళు ఎవరైతే ఆ రేటుకు ఎవరు తగ్గకుండా ఎవరైతే పాడతారో, అంటే ఇంకా ఉంటుంది కదా కాంపిటీషన్, ఎవరైతే ఓకే అంటే ఇంకా వాళ్ళకి అనమాట. సో యాక్చువల్గా ఇప్పుడు సీనియర్ హీరోలు చూసుకుంటే ఇప్పుడు చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వీళ్ళు సీనియర్ హీరోలు. వీళ్ళు అంటే నార్మల్గా ఒక వయసు గానం మీద పడితే నార్మల్గా ఏం చేస్తారంటే వీళ్ళు చాలా సినిమాలు చేశారు, ఇలా ప్రజల గుండెలో వీళ్ళు చిరస్థాయిగా నిలిచిపోయారు. ఇంకా వయసు అయిపోయింది కాబట్టి, వయసు అంటే కొంచెం వయసు భారం పడే కొద్దీ సినిమాలకి కొంచెం దూరంగా ఉంటే, అంటే తక్కువ సినిమాలు చేస్తూ అంటే విశ్రాంతి తీసుకుంటారనమాట. అంటే నార్మల్గా జరిగే సినారియో అది. కానీ బాలకృష్ణ గారు మాత్రం దీనికి భిన్నం అనమాట, ఆపోజిట్ అనమాట. ఆయనకు వయసు వస్తుందా పోతుందా, వయసు పడుతుందా, ఇలాంటివి ఏం చూడ్డు. అసలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనమాట. ఇప్పుడు డాకు మహారాజా కాడ నుంచి ఇంతవరకు అంటే ఆయన సినిమాలకు అంత డిమాండ్ ఉంది, అంత క్రేజ్ ఉంది. కాకపోతే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్లు కూడా అవుతుంది ఈ మధ్య అంతా. ఆయన వయసు పెరిగే కొద్దీ సినిమాలు ఎక్కువ చేస్తున్నారు. కాకపోతే ఆయన చేసే ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్ కూడా అవుతుంది. ఇది ఆయనలో ఉండే స్పెషాలిటీ అనమాట. సో కాబట్టి ఈ వయసులో కూడా ఇంత ఉత్సాహంగా, ఎంత ఎనర్జెటిక్గా ఆయన సినిమాలు చేయడం అనేది, ప్లస్ ఆయన సినిమాలు అంతే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం అనేది, ముఖ్యంగా చెప్పుకోవాలంటే బోయపాటి శ్రీను బాలకృష్ణ వీళ్ళ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అసలు ఇంకా దానికి వేరే క్వశ్చన్ ఉండదన్నమాట. వీళ్ళ కాంబోలో వచ్చే సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్టే అని ఇంకా అభిమానులు కావచ్చు, అందరిలో కావచ్చు, ఇంకా ఇండస్ట్రీ వర్గాలు కూడా ఇంకా వీళ్ళిద్దరు కాంబోలో సినిమా తెరకెక్కిందంటే ఇంకా దాన్ని సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అట్లని. సో ఇప్పుడు అదే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఉన్నారు. మనము మొన్ననే రీసెంట్గా ఒక చిన్న టీజర్ అయితే చూసాము, అది కూడా అస్సలు మైండ్ బ్లోయింగ్ అనమాట. కాబట్టి ఆయన సినిమా ఇంకా ఆల్మోస్ట్ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి విఎఫ్ఎక్స్ పనులు జరుగుతోంది. ఇట్లా ఓటీటీ వాళ్ళు క్యూ కడుతున్నారు. అలాగే ఇంకా థియేటర్లోకి వస్తే ఇంకా ఏ విధంగా ఉంటుందో ఇంకా ఊహించుకోవాల్సిందనమాట. సో ఇంకా రిలీజ్ అయ్యేంత వరకు ఆ సినిమా అంటే ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఇంకా మనం వేచి చూడాలి. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి. నమస్తే.